టు అవర్ ఛానల్. ఏదైతే నైట్ ఎపిసోడ్ లైవ్ టాస్క్ ఉందో శ్రీజ, ప్రియా, సంజన వీళ్ళ ముగ్గురు మధ్య తిరిగి తిరిగి చాలా టైం వేస్ట్ అయింది. సో శ్రీజ ఎంతసేపటికి కూడా ఒప్పుకోదనమాట. నేనే నా డిసిషన్ మీదే నిలబడతాను అని చెప్పేసి ఉంటుంది. అలా అన్న నాకు రాంగ్ అనిపించింది. ఎందుకు అనిపించింది అన్నది చెప్తాను. ప్రియా మాట వినుండాల్సింది శ్రీజ అని నాకు అనిపించింది. సో నాకేమనిపించిందంటే ఈరోజు చాలామంది ఆడియన్స్కి ప్రియానే కరెక్ట్ అని అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. సో ఎందుకు అన్నది కూడా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ టాస్క్ గురించి మాట్లాడుకుని లైవ్లో ఇంకా చాలా అయ్యాయి, అవన్నీ మాట్లాడుకుందాం. సో ఈ టాస్క్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఎమ్మో చూసాం. ఎమ్మోది అయిన తర్వాత నెక్స్ట్ తనూజ బజర్ ప్రెస్ చేస్తుంది. తనూజ లోపలికి వెళ్తుంది. తనూజ కంట టీ షర్ట్ మీద హార్ట్ సింబల్ ఒకటి వచ్చి ఉన్నది, అది తీసుకోమని బిగ్ బాస్ అంటే వద్దు అని అంటది. ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం అవట్లేదు. బట్ నేనైతే దానికి ఎక్కువ పాయింట్స్ అని వద్దన్నాను. అండ్ ఇంకొకటి వాయిస్ మెసేజ్ అంట. వాయిస్ మెసేజ్ ప్లస్ లెటర్లో నేను లెటర్ ప్రిఫర్ చేశాను. ఎందుకంటే వాయిస్ మెసేజ్ అక్కడ వినేసి వదిలేస్తాము, లెటర్ అయితే నా దగ్గర ఉంచుకోవచ్చు కదా అని లెటర్ ప్రిఫర్ చేశానని చెప్తుంది. సో లెటర్ చదువుకుంటుంది. పక్కన సంజన కూడా ఉంటుంది. లెటర్ అంతా చదివిన తర్వాత సంజన అంటది, నీ హెల్త్ కోసం వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, నీ హెల్త్ బాగుందని చెప్పు అని చెప్పేసి అంటది. సో తినాలి. ఆ తర్వాత కెమెరాలతో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతుంది, నేను బాగున్నానని చెప్తుంది. ఆ తర్వాత ఆ లెటర్ని నవ్వుతూ ఏడుస్తూ చదువుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఆ మైక్లో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇదే చాలాసేపు చూపించేశాడు. సో ఇది అయిపోయింది. ఈలోపు ఇంకో పక్క నుంచి ఇమ్ము ఏమంటాడంటే, సుమన్ని నువ్వు ఎమోషనల్ అవ్వకు, నేను ఎమోషనల్ అయి తప్పు చేశాను, నువ్వు ఎమోషనల్ అవ్వకు అంటాడు. ఎమోషనల్ అవ్వకంటే నువ్వే ఆపుకోలేకపోయాను అని అంటావు. మరి తన కంట్రోల్ ఎందుకు చేయడం? నాకు ఏమనిపించిందంటే, అంటే ఒకవేళ తనకు సింపతి వచ్చేస్తుంది అనుకుంటున్నావా, ఒకవేళ తను ఎమోషనల్ అయితే నువ్వు అందుకేనా తను ఎమోషనల్ అవ్వద్దని చెప్తున్నావు అని నాకు అనిపించింది. ఎప్పుడైనా ఒకళ్ళు చాలా మంచిగా కనపడుతుంటే వాళ్ళు ఏదో ఎక్కడో ఉంది అని వెతుకుతాను. చందమామలో అయినా మచ్చ ఉంటుంది అంటాం కదా. సో అలాగే ఈ ఎమ్ము ప్రతి దాంట్లో చాలా మంచిగా బిహేవ్ చేస్తుంటే దీని వెనకాల ఏదో ఉంది రీజన్ అని ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. ఈ సుమన్ ఇంకా చాలా ఎమోషనల్ అవుతుంటే తను కంట్రోల్ చేసేస్తున్నాడు. అవ్వకు, నేను ఆల్రెడీ అయ్యాను ఎమోషన్, నువ్వు ఆల్రెడీ ఆపుకోలేదని చెప్తున్నావు కదా, తను కూడా ఆపుకోలేకపోతున్నాడు కదా, నువ్వు ఎందుకు అంత కంట్రోల్ చేసేస్తున్నావు అని నాకు అనిపించింది అనమాట. ఆ తర్వాత మళ్ళీ బర్నీ గారి దగ్గర కూర్చుని నిజంగా ఎమోషన్ ఆపుకోవడం కష్టము అన్న, నాకు అసలు ఊపిరాడలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ మెడిటేషన్ చేయించాడు నాతో అని చెప్పేసి చెప్తున్నాడు. సో అది నెక్స్ట్ వచ్చేసి అండ్ ఎమ్ము అండ్ ఈ సంజన గారి బాండ్ మాత్రం చాలా మంచి బాండ్. అండ్ సంజన గురించి చెప్తాడనమాట, నిజంగా ఈవిడ స్ట్రాంగ్. నైటు తనకి అలా బేబీ గుర్తొస్తుందంట, ఏడుస్తుందంట, పడుకుంటుందంట, మళ్ళీ మధ్యలో మెలకు వస్తుందంట, ఏడుస్తుందంట, పడుకుంటుందంట. అలాంటప్పుడు నేను ఊరుకోబెడితే మనకు అదేమీ తెలియదు. ఊరుకోబెట్టి తనకు కొంచెం మోటివేట్ చేసి ఇలా చేస్తాను. మంచి బాండ్ ఇద్దరిది, ఎన్ని రోజులు కొనసాగుతుంది అన్నది చెప్పలేం. కానీ సో ఇక్కడ కూడా మిగిలిన వాళ్ళందరూ ఆ బజర్ కోసం కొట్టుకుంటుంటే తను నాకు ఖచ్చితంగా కావాలి అన్నట్టు ఏమీ బిహేవ్ చేయట్లేదు, చాలా స్ట్రాంగ్గా నిలబడింది అన్నట్టు మాట్లాడతాడు. సో ఆల్మోస్ట్ ఆడియన్స్లో కూడా ఇదే ఒపీనియన్ సంజన విషయంలో. చూడు, తను బేబీ కోసం అందరికంటే ఎవరికి ఇంపార్టెంట్ మెసేజ్ తనకు కదా, అయినా కూడా స్ట్రాంగ్గా నిలబడింది అని. సో ఇక్కడే నాకు శ్రీజ రాంగ్ అని అనిపిస్తుంది, ఎందుకో చెప్తా. సో ఇది అయిపోయిందా, తనుజది అయిపోతుంది. తనుజది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బజర్ ఏమైందంటే, ముగ్గురు సుమన్, సంజన అండ్ ప్రియా, వీళ్ళ ముగ్గురులో సంజన ఫస్ట్ చేయేస్తుంది. నేను ఆ బజర్ను ఒకటి చూడలేదు. ఫస్ట్ చేయేస్తుంది అంట. ఈలోపు ప్రియా వచ్చి దాని పక్క నుంచి చేసి ప్రియా వేసినప్పుడు అది బజర్ ప్రెస్ అయిందంట. సో ఇక్కడ ఫస్ట్ ఎవరు, సంజన వేసింది కదా. సో శ్రీజ ఏం చేస్తుందంటే, ఫస్ట్ సంజన వేసింది బిగ్ బాస్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి, సంజన విన్ అని అనౌన్స్ చేసింది కదా. ఈలోపు హరీష్ గారు అంటారు, బజర్ ఎవరు ప్రెస్ చేస్తే వాళ్ళని కదా నువ్వు అనౌన్స్ చేయాల్సింది, బజర్ మీద చేయాల్సిన వాళ్ళని కాదు అంటే ప్రియా కూడా అదే ఆర్గ్యూ చేస్తుంది. నేను బజర్ ప్రెస్ చేశాను, సంజన గారు కాదు, సంజన జస్ట్ టచ్ చేశారు అంటే అది కాదు కదా, ఫస్ట్ ఎవరు పెట్టారు అన్నది ఇంపార్టెంట్ కదా అని సంజన వాదిస్తుంది. సో హరీష్ గారు ఎప్పుడైతే బజర్ ప్రెస్ చేయడం ఇంపార్టెంట్ కదా అన్నప్పటికీ అయితే నాకు 1 minute టైం ఇవ్వండి అని ఆలోచించి శ్రీజ డెసిషన్ మార్చేసుకుని బిగ్ బాస్ నేను ప్రియాని అనౌన్స్ చేస్తానని బిగ్ బాస్ అడిగినప్పుడు ఏం చేస్తుంటే ప్రియానేమో అనౌన్స్ చేస్తుంది. సో ఇక్కడ అవతల నుంచి తనూజ అండ్ రాము ఏమంటారంటే, లేదు సంజన ఫస్ట్ పెట్టింది అన్నారంట. మనకు లైవ్లో అన్నీ కనపడవు, సంజన పెట్టింది అన్నారంట. సో అక్కడ ప్రియాకి కోపం వచ్చింది, ప్రియా హట్ అయిపోయింది. చూడు, వాళ్ళు సంజన గారిని సపోర్ట్ చేస్తున్నారు, ప్రియా ఫస్ట్ పెట్టింది అంటున్నారని తను హట్ అయిపోయి, అండ్ ఇలాంటి
అట్మాస్ఫియర్లో నేను వెళ్ళి ఎంజాయ్ చేయలేను, లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయలేను. సో ఒక హ్యాపీ అట్మాస్ఫియర్లో వెళ్తే ఫ్యామిలీతో హ్యాపీగా మాట్లాడాలనిపిస్తుంది. సో ఇప్పుడేదో నేను సంజన గారి దగ్గర లాగేసుకున్నట్టు ఉంటుంది. సో నాకు వద్దు అని చెప్పేసి హట్ అయ్యి వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రియాది అలా హట్ అవ్వడం తప్పు. ఏడుస్తుంది. అండ్ ఏడ్చిన తర్వాత తను ఏమంటదంటే నేను వద్దు అనుకుంటున్నాను, సంజనాకి ఇవ్వాలనుకుంటున్నాను చెప్తుంది చాలా క్లియర్గా. అంటే నేను దీన్ని ఇష్యూ కూడా చేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే ఎవరైనా ఫ్యామిలీది ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు నేను ఎంజాయ్ చేసే మూడ్లో లేను, నాకు వచ్చినప్పుడు నేను ఎంజాయ్ చేయలేను, సంజనా గారికి ఇచ్చేయమని చెప్తుంది. తను క్విట్ అని చేస్తుంది. సో ఇక్కడ శ్రీజ ఏం చేయాలి చెప్పొచ్చు కదా, బిగ్ బాస్ రూల్ ప్రకారం ప్రియ విన్ అయింది కానీ ప్రియ క్విట్ చేసింది కాబట్టి నేను సంజనా గారికి ఇస్తున్నాను అని చెప్పొచ్చు కదా. ఇంతకు ముందు టాస్క్ బాల్స్ టాస్క్లో అలాగే సంజన క్విట్ చేసేస్తే అవుట్ చేసి పక్కన కూర్చోబెట్టారు కదా. సో ఇక్కడ ప్రియా నేను క్విట్ చేస్తాను అంటుంది. అంటే ప్రియా ఉద్దేశం ఏంటంటే ఇంకో రౌండ్ ఉంటుంది, ఆ రౌండ్లో సుమన్ అండ్ ప్రియా ఉంటారు, ఆ రౌండ్లో నాకు వస్తుంది, అప్పుడు నేను హ్యాపీగా వెళ్ళి మాట్లాడుకోవచ్చు అన్నది ప్రియా ఉద్దేశం. సో ఇక్కడ ఎలాగో ఇన్ని అబ్జెక్షన్స్ వచ్చాయి కదా, ఇప్పుడు నేను అలాగే హ్యాపీగా వెళ్ళాను. అక్కడ ప్రియ మొత్తుకుంటుంది నాకు వద్దు సంజన గారికి ఇచ్చేయండి అని చెప్పేసి. ఇవ్వనంటది, నేను ఇవ్వను, నేను నువ్వే విన్ అయ్యావని చెప్తాను అంటది. అదేమంటుతాను, నువ్వు ఒక ప్లేయర్ క్విట్ చేసి వెళ్ళిపోయిందమ్మా, నీకు అక్కడ ఫీల్డ్లో లేదు ఒక ప్లేయర్ ఆ ఫీల్డ్లోనే క్విట్ చేసి బయటికి వెళ్ళిపోయింది. ఆ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ నేను క్విట్ చేసేస్తావు అని చెప్తున్నా కూడా నువ్వు రా నీకే ఇస్తానంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేయర్ క్విట్ చేసింది, ఇమీడియట్ నెక్స్ట్ ఎవరున్నారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. ఇక్కడ ఇమీడియట్ నెక్స్ట్ సంజన ఉంది, ఇచ్చేస్తే అయిపోయేది. అండ్ ఇక్కడ ఇలా చేసుకుంటుంటే శ్రీజాకే మంచిదే. ఇది ఎందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా హౌస్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ఒపీనియన్ కూడా సంజనాకి రావాలని ఉంది. సంజనాకి బజర్ రావాలి, వాళ్ళ బేబీ కోసం తనకి తెలుసుకోవాలి, ఒక తల్లిగా తనకి ఇంపార్టెంట్ అని. ఏమంటాడంటే నాకేమీ తీసుకోవాలని కూడా లేదు, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ సంజనా గారికి తను వాళ్ళ బేబీ గురించి తెలుసుకోవాలని. బట్ అలాగా సాక్రిఫైస్ చేయడానికి లేదు కాబట్టి నేను తీసుకున్నాను అని చెప్పేసి అంటాడు. ఇక్కడ తను క్విట్ చేసేసింది, తను సాక్రిఫైస్ కూడా కాదు, ప్రియ క్విట్ చేసింది. నాకు వద్దు, నేను వెళ్ళను మరో సంజనా గారికి ఇవ్వండి. అండ్ ఇది ఒక ఎమోషనల్ ఇష్యూ, దీన్ని ఇష్యూ చేయొద్దు ప్లీజ్ దయచేసి, సంజన గారైనా ఎంజాయ్ చేస్తుంది, ఇవ్వండి అని చెప్తే నేను ఒక సంచాలకుగా చెప్పట్లేదు, నీ ఫ్రెండ్గా చెప్తున్నా, యూజ్ చేసుకో ఇది అని చెప్పేసి ఎవరో ఏదో చెప్తే ఏంటి అని శ్రీజ అంటది. ఇక్కడ ఎవరో ఏదో చెప్తే అని చెప్పేసి శ్రీజ ప్రియ దగ్గర మాట్లాడుతుంటే ఇక్కడ తనుజ హట్ అవుతుంది. ఎవరో ఏదో చెప్తే అని చెప్పేసి శ్రీజ అంటుంది, ఇక్కడ ఎవరో ఏంటి, మాకు కనపడింది మేము చెప్పాం, ఫస్ట్ సంజన చెయ్యేసింది అన్నాం, అలా కూడా చెప్పకూడదా, నోరు మూసుకుని ఉండాలా సైలెంట్గా అని చెప్పేసి అంటదనమాట. అంటే డెమాన్ కూర్చోబెట్టి మళ్ళీ అదే డెమాన్తో మాట్లాడితే డెమాన్ అంటాడు, ఒకవేళ సంచాలకు మాట్లాడొద్దు అంటే మనం మాట్లాడితే తప్పు, అప్పుడు సంచాలకు మనకు అలాంటిది ఏమీ చెప్పలేదు కాబట్టి తప్పలేదక్క అని చెప్పేసి అంటాడు తనుజ విషయంలో. ఇది ఇక్కడ ప్రియ మాత్రం తన మాట మీద నిలబడింది, నాకు వద్దు సంజన గారికి ఇవ్వండి అని చెప్పేసి. ఈమె ఇవ్వదు. ఫైనల్గా బిగ్ బాస్ అడిగితే ఫైనల్ డెసిషన్ కూడా అప్పటికి చాలాసేపు, ఒక గంట చాలాసేపు వేస్ట్ అయిపోతే సంజన అంటది ఇంకా వినదు, ఈమె తనుజ దగ్గర కూర్చున్నది, ఈమె వినదు, అలా ఆర్గ్యుమెంట్ కంటెంట్ కోసం ఆర్గ్యుమెంట్ చేస్తానే ఉంటుంది అని అంటాడు. నిజంగానే అలాగే చేస్తుంది. ప్రియా కూడా నచ్చట్లేదు శ్రీజ బిహేవియర్. ఈ టైంలో సంచాలకు రైటర్ రాంగా అని ఆలోచిస్తుంది. ఒక ఎమోషన్ విషయంలో నేను క్విట్ చేస్తాను కదా, ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం శ్రీజాకి, ఎందుకు అంత వాదిస్తుంది అన్నది ఈ పక్క నుంచి ప్రియా వాదన. ఇక్కడ నాకు ప్రియ కరెక్ట్ అనిపించింది. ఫస్ట్ హర్ట్ అయిన టైంలో అవసరమా నీకు హర్ట్ అవడం అని అనిపించింది. బట్ ఆ తర్వాత తను మాట్లాడిన మాటలు కానీ అన్నీ కరెక్ట్గానే అనిపించాయి. సో తను సంజనాకి ఇస్తానన్నది మనస్ఫూర్తిగానే ఇచ్చేస్తానన్నది ఏమీ లేదు. అంటే ఇంకొక రౌండ్ ఉంటే నేను ఆడుకోవచ్చు కదా అన్నట్టే ఉన్నదా అమ్మాయి. ఇవ్వచ్చు కదా, ఇవ్వదు, నేను ఇవ్వనంటది. ఫైనల్గా కావాలంటే నేను నీ పేరు అనౌన్స్ చేశాక నువ్వు బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసుకో అంటది. అదేదో నువ్వు చేయొచ్చు కదా. యాజ్ ఏ సంచాలక్ ప్రియా ఎలా క్విట్ చేసింది బిగ్ బాస్, నా రూల్ ప్రకారం ప్రియా విన్ అయింది. నా రూల్ ప్రకారం యాజ్ ఏ సంచాలక్ నేను చూసిన దాన్ని బట్టి ప్రియా విన్ అయింది. బట్ తను క్విట్ చేసింది సంజన గారికి ఇస్తున్నాను అనొచ్చు కదా, నేను అంటది. అన్నది ఫైనల్గా అనకుండా ప్రియా పేరే చెప్తుంది. ఇంకా ప్రియాకి ఇంకా అబ్బాయి అమ్మాయి ఇలా చేస్తుంది ఏంటి అని చెప్పేసి ఇంకా చాలా ఏడుస్తుంది ప్రియా. ఒక చిన్న ఇష్యూని ఇలాగ చేసేసింది అని బాగా ఏడుస్తుంది. ఈలోపు సంజన గారు వచ్చి ప్రియాకి థ్యాంక్స్ అమ్మా, నీ మెచ్యూరిటీ చూపించినందుకు చాలా థ్యాంక్స్, నువ్వు నాకు ఇవ్వాలని అనుకున్నావు. బట్ శ్రీజ ఒప్పుకోదు, తనకు ఆర్గ్యుమెంట్ కావాలి, ఆర్గ్యుమెంటు చేసుకుంటానే ఉంటుంది. మనం కూడా పని చేద్దాము, బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేద్దాము, నీకు వద్దంటున్నావు కాబట్టి నాకు ఇమ్మని రిక్వెస్ట్ చెయ్యి.
కావాలంటే ఇక్కడ సంజన కూడా ఈగోకి వెళ్ళొచ్చు, సంజన ఏమి ఈగోకి వెళ్ళట్లేదు. నాకు వస్తే నేను మాట్లాడతా, నా బేబీ ఉంది, బేబీ కోసం తెలుసుకోవాలి కాబట్టి. తనేమి ఇక్కడ శ్రీజ నేను ఇచ్చేదే లేదు సంజనకి, నేను ఇవ్వను, తను అవుటే అవ్వలేదు, తను అసలు విన్నే అవ్వలేదు. మరి తను అసలు విన్నే అవ్వలేదు అన్నప్పుడు ఫస్ట్ నువ్వు సంజన పేరు ఎందుకు చెప్పావు? నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు కదా, ఫస్ట్ సంజన పేరు చెప్పావు కదా, మళ్ళీ వేరే వాళ్ళని కన్ఫ్యూజ్ అవుతారు, ఒక స్టాండ్ మీద నిలబడరు, కన్ఫ్యూజ్ అవుతారు అని అంటావు. ఇప్పుడు నువ్వు కూడా కన్ఫ్యూజ్ అయ్యావు కదా, ఫస్ట్ సంజన పేరు చెప్పావు, ఆ తర్వాత ప్రియ పేరుకి మారావు. అక్కడ వేరే వాళ్ళు ఇంతకుముందు రీతుని ఏమన్నది, వేరే వాళ్ళు ఏమన్నా చెప్తే దానికి ఇన్ఫ్లుయెన్సెస్ అయిపోయి మారిపోతావు. నువ్వు ఫస్ట్ సంజన పేరు చెప్పావు. ఎప్పుడైతే హరీష్ గారు బజర్ నొక్కునోళ్ళు కదా, నువ్వు తీసుకోవాలంటే నీ డెసిషన్ మార్చేసుకున్నావు. ఇక్కడ నువ్వు కూడా నీ మాట మీద నిలబడలేదు, ఇదే ఫ్లోరా అంటది. వీళ్ళు నన్ను మాట మీద నిలబడలేదు అంటారు, కానీ వీళ్ళు కూడా చేసేది అదే కదా అని అంటది. ఇక్కడ శ్రీజ అదే చేసింది. ఇచ్చు ఉంటే చాలా పద్ధతిగా ఉండేది, సంజన గారికి ఇచ్చు ఉంటే చాలా పద్ధతిగా ఉండేది. ఇంత ఇష్యూ అయిన తర్వాత ప్రియ బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తుంది, బిగ్ బాస్ సంజన గారికి ఇవ్వండి, ఇది నేను వెళ్ళాలనుకోవట్లేదు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది. సో లైట్స్ ఆపేస్తారు, వీళ్ళు పడుకుంటారు. రేపు పొద్దున్న సంజన గారికి ఇస్తారు, సంజన గారికి వాయిస్ మెసేజ్ వస్తుంది అనమాట. ఇది జరుగుతుంది, అది రేపు లైవ్లో ఇంకా రాలేదు, అది రేపు జరుగుతుంది. సో వీళ్ళు పడుకున్న తర్వాత హరీష్ గారికి సంజన గారికి పట్టలేదు, అది మనకు తెలిసిందే. బట్ ఆయన కూడా లోపల పడుకున్నప్పుడు ప్రియాని అంటాడు, ప్రియా ఎమోషన్స్ పక్కన పెడితే సంజన గారికి ఈ బజరు వదిలేయాల్సింది అంటాడు. బజర్ మనం ఏదైతే బయట అనుకుంటున్నామో అదే హరీష్ గారు అంటారు. బేసిక్గా వీళ్ళిద్దరికే పట్టలేదు అనుకుని ఏంటది, ఏవైతే తనూజ విషయంలో తనూజ చిరాకు ఫేస్తో వంట చేసింది, ఇలా ఏదైతే అన్నాడో అయ్యే పనులు ఈయన కూడా హరీష్ గారు అక్కడ చేస్తున్నారు. బట్ లోపలికి వచ్చి ప్రియాతో మాత్రం కరెక్ట్గా మాట్లాడారు. సో యాక్చువల్గా నువ్వు హట్ అయ్యి అలా చేసావు, వాళ్ళు ఏదో అన్నారని నువ్వు హట్ అయ్యి అది చేసావు, తప్పు అని అనలేము. అండ్ నాకు ఎమోషన్గా ఆలోచించకుండా ఈ రౌండ్ అసలు సంజనకు వదిలేయాల్సింది అని చెప్పేసి అంటారనమాట ఆయన. సంజనకు వదిలేయాల్సింది, ఎందుకంటే బేబీ ఉంది కాబట్టి. చాలా మంచి మాట, కరెక్ట్ మాట. శ్రీజ కూడా అది చేసి ఉంటే శ్రీజ సూపర్ అనేవారు. అసలు సంజన అంటేనే నచ్చదబ్బా, చాలా హార్ష్గా బిహేవ్ చేస్తుంది సంజనతో. సో అది సంజన ఏమో జస్ట్ లెట్ ఇట్ గో అన్నట్టు ఉంటుంది శ్రీజ ఎన్ని చేసినా కానీ. సో అది అక్కడ ఫైనల్గా చెప్పింది. అలాగే దాని గురించి డిస్కస్ చేసుకుని పడుకున్నారు. ప్రియా చాలాసేపు ఏడ్చింది. చాలాసేపు ఏడిస్తే మనకి ఓదార్పు యాత్ర చేయడానికి ఎవరున్నారు హౌస్లో? కళ్యాణ్ బాబు ఇంతకు ముందు రీతుని ఏమన్నాడు, ఏమ్మా డుడ్డు అయిపోయిందా. ఇప్పుడు కొత్తగా ఓమా ఏడకమ్మా బేబీ అని ఏమన్నానే, ఓమా ఊరుకోబెట్టాడు ప్రియాని. సో అది ఓదార్పు యాత్ర ఈరోజు చాలాసేపు కంటిన్యూ అయింది. ఓసారి శ్రీజ వాష్రూమ్లో ఉంటుంది, పరిగెట్టుకు వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఏంటి ఎంత పరిగెట్టుకు వెళ్ళిపోతున్నాడు అంటే లోపల అంటే శ్రీజ ఏడుస్తుందేమో అనుకున్నాడు, అంటే వెళ్ళిపోవడానికి నేను ఎందుకు ఏడుస్తాను రా అంటది శ్రీజ. అది హౌస్లో ఓదార్పు యాత్ర చేయడానికి వెళ్ళాడు, గేమ్ ఆడడానికి మానేసి. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మళ్ళీ ఇక్కడికి ఈ టాస్క్ ఇది అయిపోయిన తర్వాత దీని గురించి మీ ఒపీనియన్ ఏంటన్నది ఇప్పుడు చెప్పండి. అండ్ ఇంకా ఏం జరుగుతుందంటే లైవ్లో భరణి గారు రీతుతో మాట్లాడతారనమాట. రీతుతో మాట్లాడితే రీతు ఏమంటదంటే, సేమ్ మనకు కూడా భరణి గారు ఒక మాస్క్ వేసుకుని ఉన్నారు, ఒక మంచితనం ముసుగేసుకుని ఉన్నారు అన్న డౌట్స్ వస్తున్నాయి కదా అప్పుడప్పుడు. సేమ్ ఇది రీతు చెప్తుంది భరణి గారికి, సార్ మీరు పాయింట్స్ బాగా పెడతారు, బట్ అవి క్లియర్గా స్ట్రాంగ్గా పెట్టరు, ఎక్కడ బయటకు నెగిటివ్ వెళ్తుందా, ఎక్కడ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా అన్నట్టు పెడతారు. అంటే భరణి గారు అంటారు, నువ్వు నేనేంటో చూస్తావు, హౌస్లో ఉండగానే నేనేంటో చూపిస్తా, నేను మంచిగా ఉంటాను, నాకు అలాంటిది ఏం లేదు, నా సెంటిమెంట్స్ టచ్ చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పేసి అంటారనమాట. సో ఇది వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీజ డెమాన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. శ్రీజ ఏమంటదంటే డెమాన్తో, నువ్వు రీతు సీక్రెట్ టాస్క్ ఇస్తే రీతు అడిగిన సీక్రెట్స్ నువ్వు చెప్పడంతో పాటు కళ్యాణ్ కూడా చెప్పమంటావేంటి, ఆ పిల్ల గేమ్ నువ్వు ఆడేస్తున్నావేంటి అని చెప్పేసి అంటదనమాట. అలా చెయ్యకు అని చెప్పేసి శ్రీజ అంటది.
ఇంకా నెక్స్ట్ భరణి గారు ఏమంటారంటే, నేనేమి ఆ రోజు గుడ్డు దొంగతనం చేయలేదు, అండ్ సంజన గారి ప్లేస్లో వేరే వాళ్ళు ఎగ్గ తీసుకున్నా కూడా నేను చెప్పకుండా సైలెంట్గా ఉండేవాడినేమో. ఆ సిచ్యువేషన్ అలాంటిది, ఆ సిచ్యువేషన్లో చెప్పాలని ఎవరు అనుకోరు, నేను కూడా అలాగే చేసేవాడినేమో. బట్ నేను తప్పు చేసినట్టు నింద నెత్తి మీద వేసుకుని సారీ చెప్పాను, అండ్ నేను షుగర్ కోటింగ్ వేసుకుని ఉండను, నేను రియల్గానే ఉంటాను అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ప్రియా హట్ అవుతుంది, తనుజ మాట్లాడలేదంట. పొద్దున్న నుంచి నువ్వు నాతో మాట్లాడలేదని హట్ అవడంతో పాటు ఏడుస్తుంది కూడా. అక్కడేమో ప్రియా కోసం ఏడుస్తుంది, నాకు తనుజ కోసం ప్రియా ఏడుస్తుంది. అండ్ తనుజ, ప్రియా, శ్రీజ, కళ్యాణ్, డెమాను వీళ్ళు గేమ్స్ కూడా ఆడుకుంటారు. అవుతుందా మరి? ఇక్కడ జస్ట్ తనుజ సంజన ఫస్ట్ కొట్టింది అని తను చూసింది, తను చెప్పింది. ఆ మాత్రానికి ప్రియా హట్ అయిపోవడం ఎందుకు? తనుజ అలా అనడం నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంది. అప్పుడే ఫ్రెండ్ తనుజ అంటది, మళ్ళీ అప్పుడే తనుజ ఏమన్నా అంటే తీసుకొని అంటది. సో ఇది అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ ఇంకా వీళ్ళ టెనెంట్స్ డిస్కషన్స్ ఇంకా ఏం జరుగుతాయంటే, మళ్ళీ అంటారు ఆయన సంజనాకి ఇచ్చుంటే బాగుండేది, సంజనాకు వదిలేయాల్సిందే అని అన్నారు కదా. తర్వాత ఇంకా ఏమంటారంటే, రేపు ఫ్రెష్ మైండ్తో ఆలోచించుకోండి, మిమ్మల్ని విన్నాను చేసింది కదా, పోనీ మీరే వెళ్ళి కన్ఫెషన్ రూమ్కి వెళ్ళండి అంటది. బట్ అప్పటికే తను బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసింది కదా సంజనా గారి కోసం. సో బిగ్ బాస్ సంజనా గారికి ఇచ్చేస్తారు ఆల్రెడీ ఆ ఛాన్స్. సో అది మళ్ళీ హరీష్ గారు అంటారు, లేదు ఒకవేళ బ్యాటరీ అయిపోయినా కూడా పెంచుతారు, ఎందుకంటే ఎమోషన్కి సంబంధించిన విషయం కదా, నాకు తెలిసి అందరికీ న్యాయం చేస్తారు అని చెప్పేసి హరీష్ గారు అంటారనమాట. సో ఇదొకటి. ఇంకోటి ఏమంటారంటే, బ్లాక్ వచ్చిన వాళ్ళకి సంచాలకు లేదా సీక్రెట్ టాస్క్ అలా ఇస్తారనుకుంటా, అందుకే రీతుకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు, తను వచ్చి అందరివే సీక్రెట్లు అడుగుతుంది, అది టాస్క్. అండ్ ఇంకోటి శ్రీజాద్ కూడా బ్లాకే కదా, అందుకే సంచాలకు చేశారు. ఫ్లోరా దగ్గర కూడా బ్లాకే, నాకు డౌట్ వస్తుంది తనకు కూడా సీక్రెట్ టాస్క్ ఇచ్చారేమో అని చెప్పేసి ఇవి మాట్లాడుకుంటారు. అంతే, ఇంతకు మించి ఏం లేదు, ఇంకా అలాగా పడుకుంటారు ఆ తర్వాత. సో ఇది ఈరోజు మిడ్ నైట్ టాక్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఓటింగ్ పోల్స్ ఎలా ఉన్నాయన్నది మాట్లాడుకుందాం. సో మీరు టాస్క్ చూసుంటుంటే లైవ్ టాస్క్ మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు ఏమనిపిస్తుంది అంటే, ఈరోజు ఎపిసోడ్లో ప్రియా కొంచెం నచ్చొచ్చు, ఫస్ట్ కాసేపు ఈ పిల్ల ఏంటి ఎంత చిరాకు తెప్పిస్తుంది అని అనిపించవచ్చు, కానీ ఆ తర్వాత ప్రియా నచ్చుతుందేమో ఈరోజు ఎపిసోడ్లో అని నాకు అనిపిస్తుంది. సో మీరు లైవ్ చూసిన వాళ్ళకి మీ ఒపీనియన్ ఏంటో అది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అటు